ప్రకృతి అందాలకే కాదు పండుగ సంప్రదాయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కోనసీమ. పచ్చని కొబ్బరి చెట్ల మధ్య సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతాయి. ముచ్చటగా 3 రోజుల పాటు జరిగే పండక్కి ఎక్కడున్నా సొంతూరు బాట పడతారు కోనసీమ వాసులు. అన్లిమిటెడ్ సందడితో హడావుడి చేసే సంక్రాంతి సంబరాలపై ఆదాన్ స్పెషల్ ఫోకస్. కోనసీమలో సంక్రాంతి సందడి మొదలైంది. పల్లెలన్నీ పండుగ శోభతో కలకలలాడుతున్నాయి. అమ్మ చేతి కమ్మని వంటలు, అందాల పరికిణి ఓణీలు, యువకుల నూనూగు మీసాల పంతాలు, మరోవైపు కోడిపుంజు రంకెలు, ఊరేగింపు సందడులు. ఇలా గ్రామాల్లో సంక్రాంతి సందడే వేరు. ముఖ్యంగా కోనసీమలో సంక్రాంతి 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జరుగుతోంది. కన్నుల పండుగగా జరిగే పండుగ చూసేందుకు దేశ విదేశాల నుండి కూడా జనం తరలివస్తారంటే అతిశయోక్తి కాదు. కోనసీమ అందాలు సాధారణ సమయంలోనే ఎంతో ఆహ్లాదంగా, అంతకు మించి హాయిగా ఉంటాయి. సంక్రాంతి 3 రోజులు. ఫస్ట్ రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ. భోగి రోజు మేము భోగి మంటలు వేస్తాము. రెండో రోజు సంక్రాంతి రోజు ఫ్యామిలీ ఫంక్షన్స్ అని అప్పుడే బంధువులందరూ కలుసుకొని భోజనాలు అవన్నీ పెట్టుకుంటాము. నెక్స్ట్ మూడో రోజు కనుమ రోజు ఎక్కువ అందరూ గుడికి వెళ్తూ ఉంటారు. ఇక సంక్రాంతి పండుగకి అయితే బాపు బొమ్మలా తయారవుతుంది కోనసీమ. పచ్చని పంట పొలాలతో అచ్చ తెలుగు అమ్మాయికి పలికిని ఓణి కడితే ఎంత సుందరంగా ఉంటుందో పండక్కి అలా ముస్తాబవుతుంది కోనసీమ. ఇక్కడ సంక్రాంతి పండుగ చూడాలంటే 2 కళ్ళు సరిపోవనడంలో అతిశయోక్తి లేదు. పండుగ 3 రోజులు ఘనంగా నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ ఇంట చూసినా గుమగుమలాడే పిండి వంటలతో సిద్ధమైపోయారు. ఇక్కడ పండుగ చూసి తరించేందుకు దూర ప్రాంతాల నుండి వచ్చే బంధువుల కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కోనసీమ వాసులు. మరోవైపు తొలి కోడి కూయక ముందే హరిదాసుల కీర్తనలు పల్లెల్లో మారుమోగుతున్నాయి. హరిదాసుల కీర్తనలకు తోడు కోనసీమ ముద్దుగుమ్మల ముగ్గుల జోరు మరింత పెంచారు. భోగభాగ్యాలను ప్రసాదించే భోగి పండుగ కోసం పిల్లలు ఎంతో ఇష్టంగా ఎదురుచూస్తారు. భోగి మంటల్లో భోగి పిడకలు వేస్తుంటే పిల్లల కళ్ళల్లో ఆనందం వెలుగుతుంది. అది చూస్తూ పెద్దల మనసు నిండుతుంది. అందరి జీవితాల్లోనూ సుఖ సంతోషాలను పంచే పండుగే భోగి పండుగ. సంక్రాంతికి 1 రోజు ముందు భోగి పండుగతో సంబరాలు మొదలవుతాయి. భోగి అంటే భోగ భాగ్యాలను అనుభవించే రోజు అని అర్థం. ఈ రోజు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి అభ్యంగన స్నానం చేసి ప్రతి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు. పాతకు స్వస్తి చెప్పి కొత్తదనానికి స్వాగతం పలుకుతూ భోగి మంటలలో పనికిరాని వస్తువులను వేసి పీడలను, అరిష్టాలను తొలగించుకుంటారు. గ్రామాల్లో యువతలో ఐకమత్యం పెంచేందుకు భోగి పండుగ ఉపయోగపడుతుంది. అంతా కలిసి ఆనందకరంగా చేసుకునే అందమైన పండుగే భోగి పండుగ. ఏడాదిలో ఎన్ని పండుగలున్నా సంక్రాంతికి ఉన్న ప్రత్యేకతే వేరు. సంక్రాంతి అంటే కేవలం పండుగ మాత్రమే కాదు, పల్లెటూరు జనానికి ఇదొక ఎమోషన్. అందరి బ్రతుకుల్లో కాంతులు నింపే సంక్రాంతి పండుగను ఇష్టపడిన వారు లేరంటే అతిశయోక్తి ఏమాత్రము కాదు. హరిదాసుల సంకీర్తనలు, గంగిరెద్దుల సందడులు, సుందరాంగుల అందాల ముగ్గులు వెరసి సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ అంటే పెద్ద పండుగ. ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ రోజుతో దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది. ఈ రోజున కూడా ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. రథం ముగ్గు వేయటం సాంప్రదాయం. ఈ రోజు కూడా గొబ్బెమ్మలు పెడతారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది యువతులు ఉన్నారు. వాళ్ళని అడిగి అసలు సంక్రాంతిని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు, సంక్రాంతి పండుగ అంటే వాళ్ళకి ఎందుకు అంత ఇష్టం అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అండి, మీ పేరు? తేజస్వి. ఏం చదువుతున్నారు? బీటెక్ ఫైనల్ ఇయర్. నెక్స్ట్ ఇంకా ఎంజాయ్ చేయడానికి ఏమి ఉండదనా? మీరు ఇంకా గుర్రపు బండి వేసుకుని మరి వెళ్ళిపోతున్నారు?
ఉంటుందండి ఉద్యోగాలు అది కదా. సంక్రాంతిని ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? పర్టికులర్గా కోనసీమకి సంక్రాంతికి చాలా విడదీరని అనుబంధం ఉంటుంది. కోనసీమలో సంక్రాంతి సంబరాలు ఎప్పుడు కూడా ఘనంగా జరుగుతాయి. మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు? సంక్రాంతి అంటే ఎట్లా జరుగుతాయి ఇక్కడ సంబరాలు? సంక్రాంతి అంటే ఫస్ట్ ముగ్గులు, అందరూ కలిపి గొబ్బిళ్ళు పెట్టుకోవడం. నెక్స్ట్ గొబ్బిళ్ళ పాటలు చాలా ఫేమస్ ఇక్కడ. నెక్స్ట్ వచ్చేసి ప్రతి పండక్కి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి పిండి వంటలు అవన్నీ చేసుకుంటూ అందరూ కలిసి ఎంజాయ్ చేస్తాము. తిరిగేస్తారు, రౌండ్ వేసేస్తారు. కోళ్ల పందాలు అవి చాలా ఫేమస్ ఇక్కడ. కాలేజ్లో చాలా బాగా ఎంజాయ్ చేస్తాం మేము సంక్రాంతి. ప్రతి సంవత్సరం ఇలాగే ఉంటుంది సంక్రాంతికి. స్టాల్స్ అవన్నీ పెట్టుకోవడం, నెక్స్ట్ పాటలు, ముగ్గులు చాలా బాగా చేసుకుంటున్నాం కాలేజ్లో. పిండి వంటల సంగతి అంటే ఇంట్లో అమ్మ చేస్తే తినడమేనా, లేకపోతే మీరు ఏమైనా చేస్తారా? అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాం. అప్పుడప్పుడు తినడంలోనా చేయడంలోనా? తినడంలో చేయడంలో కూడా. గారెలు, నెక్స్ట్ సున్నుండలు అలాంటి రకరకాలన్నీ చేసుకుంటాం. అందరూ కలిసి, కజిన్స్ అందరూ కలిసి సంక్రాంతి బాగా సెలబ్రేట్ చేసుకుంటాం అండ్ ఎంజాయ్ చేస్తాం బాగా. భోగి, సంక్రాంతి, కనుమ 3 రోజులు అసలు ఏమేం చేస్తుంటారు? భోగి రోజు ఏం చేస్తుంటారు? సంక్రాంతి రోజు, కనుమ రోజు ఏమేం జరుగుతాయి? ఇక్కడ ప్రభలోత్సవాలు అవి గట్టిగా జరుగుతాయంట కదా. ప్రభలోత్సవాలు వచ్చేసి ఇక్కడ జగన్ తోటలో బాగా జరుగుతాయి. కనుమ రోజు ప్రభలు అవి చాలా వస్తాయి, 11 ఊర్ల నుంచి వస్తాయి. నెక్స్ట్ భోగి రోజు బాగా గొబ్బిళ్ళు అవి పెట్టుకుంటాము. సంక్రాంతి రోజు మొత్తం అందరూ చుట్టాలందరూ కలిసి ఎంజాయ్ చేయడం అది చేస్తూ ఉంటాము. కనుమ వచ్చేసి ప్రభల తీర్థాలు అవి చాలా బాగా జరుగుతాయి కోనసీమలో. మీరు చెప్పండి, మీ పేరు? మధు. ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు సంక్రాంతిని? ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మా ఊరిలో అయితే భోగి అంటే అందరూ చుట్టాలు మా ఇంట్లోనే ఉంటారు మ్యాక్సిమం. తర్వాత పచ్చని పొలాలకు వెళ్ళడం, అక్కడ ఆడుకోవడం, అక్కడ సెలబ్రేట్ చేసుకోవడం, పిక్స్ తీసుకోవడం. దాని తర్వాత మళ్ళీ వేరే ఊరికి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేయడం, జస్ట్ కిడీ పార్టీ టైప్. మొత్తం వేరే సిటీస్ నుంచి కూడా బాగా వస్తారు కోనసీమ అంటే. కోనసీమలో పందెం కోళ్ళు అంటే బాగా ఫేమస్. కోళ్ళ పందాలకి వెళ్తూ ఉంటారా మీరు? వెళ్ళినవారు మమ్మల్ని, లేడీస్ కదా. బాయ్స్ అయితే యాక్చువల్గా మాది హైదరాబాద్. మ్యారేజ్ అయ్యాక ఇక్కడ షిఫ్ట్ అయ్యాము. ఇది నాకు కొత్త, కానీ చూస్తుంటే మొత్తం కూడా సంబరాలు. సంక్రాంతి పండుగ అంటే ఏంటని ఇక్కడే తెలుస్తుంది. మొత్తం అంతా స్టూడెంట్స్కి అందరికీ కూడా తెలిసేలాగా పద్ధతి అంటే ఇది, సాంప్రదాయం ఏంటిది, మనం ఎంత ఎదుగుతున్నా కానీ మన సాంప్రదాయాలు మర్చిపోకూడదు అనమాట. ఇలాంటప్పుడు అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇలా ఉన్నాయి, చెయ్యాలి అని చెప్పేసి అందరికీ తెలుస్తూ ఉంటుంది. ఎక్కడ భోగి రోజేమో మొత్తం అంతా మనం ముగ్గులు వేసుకొని, భోగి మంట వేసుకొని పొద్దున్నే తెల్లారుజామున మొత్తం అంతా చేస్తాము. సంక్రాంతి రోజంతా చుట్టాలందరూ వచ్చి కోడి నాన్ వెజ్ బాగా వండుకుని అందరూ కలిసి ఏంటిదంటే ఇది ఒక గెట్ టుగెదర్. ఫ్యామిలీస్కి ఏంటంటే ఎథిక్స్ అనేవి ఇంకా ఉన్నాయి, రిలేషన్షిప్స్లో ఉన్నాయి. మనందరం ఒకటే ఫ్యామిలీ, ఎంత దూరంలో ఉన్నా కానీ పండగ అనేది ఒకటి అడ్డైనా పెట్టుకొని మనందరం కలవాలి ఎప్పుడు కూడాను. విడిపోవడం, ఎవరికి వాళ్ళు దూరంగా ఉండడం కాదు. ఇలా కలుస్తూ ఉంటేనే తెలుస్తూ ఉంటాయి. పిల్లలకు కూడా, నెక్స్ట్ జనరేషన్కి కూడా ఏంటంటే మనం చెప్పగలుగుతాం అనమాట. ఇది ఫ్యూచర్ అంటే ఇలా ఉండాలి, ఎంత ఎదిగినా కానీ, ఎంత మనం డబ్బులు సంపాదించుకున్నా మన సాంప్రదాయాలను మనం మర్చిపోకూడదు అని చెప్తూ ఉండాలి. సంక్రాంతి పండుగకు కొన్ని గ్రామాల్లో ఉత్సవాలు ఘనంగా చేస్తారు. సంక్రాంతి పండుగ కోసం చిన్నారుల నుండి ముసలివారి వరకు అంతా ఎదురు చూస్తుంటారు. అన్ని వయస్సుల వారికి తగ్గట్లు అన్ని రకాల అరేంజ్మెంట్స్ సిద్ధం చేసుకుంటారు. ఇప్పటికే ఖరీఫ్ సీజన్ పూర్తి చేసుకొని పంట చేతికొచ్చిన సమయం కావటంతో మనందరికీ అన్నం పెట్టే రైతు ఇంట సంక్రాంతి శోభ విరబూస్తుంది. కొత్త అల్లుళ్ల మాటైతే ఇక సరే. కోనసీమలో ఈ ఏడాది పెళ్లైన వారిని అత్తవారింటికి ఆహ్వానించి మహారాజులా చూసుకుంటారు అత్తమామలు. తమ కూతురు అల్లుడికి సకల మర్యాదలు చేసి తమకున్నంతలో బట్టలు పెట్టడంతో పాటు బహుమానాలు ఇచ్చి సంతోషంగా సాగనంపుతారు. కనుమ రోజు జరిగే ప్రబల తీర్థాల హడావుడి గురించి ఇక చెప్పేదేముంది? ఊరంతా ఒక్కటై అశరభ అంటూ వీరభద్రుణ్ణి ప్రబల రూపంలో ఊరేగిస్తుంటే ఆ అద్భుత దృశ్యాలను తిలకించేందుకు దేశ విదేశాల నుంచి తరలి వస్తుంటారు జనం. కనుమ పండుగను కోనసీమలో రైతులు ఘనంగా జరుపుకుంటారు. సంక్రాంతి పండుగలో కనుమ రోజు మరో హైలైట్ ప్రభలు. వీరభద్రస్వామి ప్రతిరూపంగా చెప్పబడే ప్రభల తయారీ కోసం వారం రోజుల ముందు నుండే ఏర్పాట్లు చేస్తారు యువకులు. వెదురు కర్రలతో తయారయ్యే ప్రభను అందంగా అలంకరించి దేవుని చిత్రపటములతో ఊరేగింపుగా తీసుకెళ్లి అన్ని ప్రభలను ఒకచోట ఉంచి ప్రజలందరూ వచ్చి వాటిని దర్శించి పూజించి వెడుతుంటారు.
అయితే ఈ ఊరేగింపులో యువకుల ఆటపాటలతో పాటు పెద్దల కేరింతలు, మహిళలు, యువతుల పూజలు ఇవన్నీ చూసేందుకు కన్నుల విందుగా ఉంటుంది. ఇలాంటి ఎన్నో సుందర మనోహరమైన దృశ్యాలు ఉంటాయి కాబట్టే కోనసీమలో సంక్రాంతి శోభ తిలకించేందుకు ఎక్కడెక్కడి నుండో జనం తరలివస్తారు. ఇక పందెం రాయుల విషయానికొస్తే చెప్పేదేముంది, సంక్రాంతి పండుగ హడావిడి అంతా వీళ్లదే. పశ్చిమ గోదావరి తరువాత కోడి పందాలు ఎక్కువగా నిర్వహించేది కోనసీమలోనే. పందెం మాట పక్కన పెడితే పౌరుషంతో కాలు దువ్వుతూ ఒకదానిపై మరొకటి యుద్ధం ప్రకటిస్తుంటే ఆ సీన్ చూసేందుకు కూడా పట్టణాల నుండి కోనసీమ పల్లెలకు క్యూ కడుతుంటారు కోడి పందాల ప్రేమికులు. కోడి పందాలే కాదు, గుండాటలు, పేకాట శిబిరాలు ఇలా ప్రతి చోట వినోదం కోసం జూదం ఆడుతుంటారు. ఎందుకివన్నీ అని ఎవరైనా అడిగితే చాలేవయ్యా చెప్పొచ్చావు, ఈ మాత్రం లేకపోతే పండగేముంటుంది, ఎంత చేసినా పండగ 3 రోజులే కదా అంటారు కోనసీమోళ్ళు. మరి మనం కూడా పండుగ ఎంజాయ్ చేయాలంటే కోనసీమకు వెళ్లాల్సిందే. తెలుసుకున్నారుగా కోనసీమలో సంక్రాంతి సంబరాల గురించి. కేవలం కోనసీమలోనే కాదు, గోదావరి జిల్లాల్లో సంక్రాంతి జరిగే తీరు వర్ణనాతీతం. ఆ దృశ్యాలను కల్లారా చూడాల్సిందే, ఆ సందడిని ప్రత్యక్షంగా ఆస్వాదించాల్సిందే. ఇక కోడి పందాలైతే కోట్లు దాటాల్సిందే. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఆదాన్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు మీ మొబైల్లో ఆదాన్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి.